అందరికీ నమస్కారం. పండిత మిత్రులారా, ఇప్పటివరకు మరి తెలుగు వ్యాకరణంలో సంధుల గురించి, తెలుగు సంధుల గురించి చెప్పుకున్నాం. అంటే తెలుగు పదాల మధ్య తత్సమ పదాలు కానివ్వండి, తత్మ పదాలు కానివ్వండి, లేకపోతే ఏ పదాలైనా సరే తెలుగు పదాలు అయి ఉంటే ఆ తెలుగు పదాల మధ్య సంధులు జరిగేటప్పుడు అక్షరాలు ఏ విధంగా మార్పు చెందుతాయి, ఆ మార్పు చెందిన అక్షరాన్ని బట్టే మనం ఆ సంధికి పేరు పెడతాం. అదంతా మనం తెలుసుకున్న ఉత్వ సంధులు, ఎడాగమ సంధి, తర్వాత కొన్ని ఏకాదేశ సంధులు, ఆగమ సంధులు, ఆదేశ సంధులు అని ఉంటాయి. సంధులు ఏవైనా 3 రకాలే: ఆదేశము, ఏకాదేశము, ఆగమం. ఇప్పుడు సాధారణంగా సంస్కృత సంధులు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, వీటిలో ఎక్కువ అన్ని ఆదేశ సంధులే ఉంటాయి. మనకి ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సంధుల కంటే సంస్కృత సంధులే సులభంగా ఉంటాయి. తెలుగు తర్వాత బాగా అభివృద్ధి చెందిన భాష కాబట్టి రకరకాలుగా ప్రయోగాలు జరిగాయి. వాటన్నిటికీ వ్యాకరణం రాయాలంటే చాలా కష్టపడి పాపం ఎంతో సాధించారు. ఒక ఆయన రాసింది ఇంకో ఆయన కాదంటాడు. ఏదో మొత్తానికి ఇబ్బందులు పడి తెలుగు ఒక వ్యాకరణాన్ని తయారు చేశారు. కానీ సంస్కృత వ్యాకరణం చాలా పురాతనమైంది, పటిష్టమైంది కాబట్టి ఇక అది హాయిగా సులువుగా ఉంటుంది. ఆ భాష తర్వాత ఇప్పటివరకు భాష కొనసాగట్లేదు. అది ఎప్పుడుగా ఆగిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఆగిపోయింది. దాని నుంచి మనం తెచ్చుకున్నటువంటి సందులే కానీ కొత్తగా మనం ఇప్పుడు కొత్త భాషను సృష్టించిన సంస్కృతంలో లేదు. సరే విందాం. సంస్కృత సంధులు అంటే మన తెలుగు విభక్తి ప్రత్యయాల చేరక ముందున్నటువంటి సంస్కృత ప్రత్యయాలు ఉంటాయి. ఇప్పుడు రామ శబ్దం ఉంది. ఉదాహరణకి రామ అనేది శబ్దం, అది ప్రాతిపదిక. ఆలయ ప్రాతిపదిక. రామ ప్లస్ ఆలయ రామాలయ అవుతుంది. అలాంటి సంస్కృత పదాల మధ్య జరిగేటువంటి సంధుల్ని సంస్కృత సంధులు అంటారు. ఏమండి, ఇప్పుడు మనకు పెద్ద సమస్య ఏంటంటే సంస్కృత సంధులు తెలుగు సంధులు ఎలా తెలుస్తుంది పిల్లలకని. ఇప్పుడు మీరు చెప్పిందే వేదని నాకు చెప్పండి. అంతేగాని సంస్కృత సంధుల్ని తెలుగు సంధుల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పని పెట్టుకుంటే పిల్లలు చాలా విసుగు చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆ పదాల గురించి వాళ్ళకి అసలు వచ్చిన పదాలన్నీ, ఆ వచ్చిన పదాలు సంస్కృత పదాలు, ఇది యాచిక పదాలు, ఇవి తత్సమ పదాలు, తత్వ పదాలు చెబితే ఇబ్బంది పడతారు. ముందు ఊరికి వాళ్ళకి టచ్ చేసి వదిలిపెట్టండి. తత్సమ పదాలని ఇలా ఉంటాయి, తత్వ పదాలని మనం చెప్పానని. అలా ఇప్పుడు కూడా తత్సమ పదాల మధ్య అంటే సంస్కృత పదాల మధ్య జరిగేటువంటి సంధిని సంస్కృత సంధులు అంటారు. ఈ సంస్కృత సంధులు 3 రకాలు: స్వర సంధులు, వ్యంజన సంధులు, విసర్గ సంధులు. అంతే స్థూలంగా 3 రకాలు. ఈ సంధులు 3 రకాలు: స్వర సంధులు, వ్యంజన సంధులు, విసర్గ సంధులు. స్వర సంధులు అంటే మీకు తెలుసు, స్వరము అంటే అచ్చు. అచ్చుకి స్వరము అని, ప్రాణమని కూడా పేర్లు ఉన్నాయి. అలానే ప్రాణ సంధులు అంటారు, స్వర సంధులు అంటారు. ఈ 2 స్వరాల మధ్య అంటే ఒక 2 సంధి అంటే 2 పదాలను కలపటం కదా. 2 పదాలను కలిపేటప్పుడు మొదటి పదం చివర అచ్చుండి తర్వాత ప్రారంభమయ్యే పదం ముందు కూడా అచ్చుంటే 2 అచ్చులు పక్క పక్కన ఉన్నట్టు అర్థం. 2 అచ్చులు ఎప్పుడూ పక్క పక్కన ఉండకూడదు. ఖచ్చితంగా ఏదో గొడవ జరగవలసిందే, అక్కడ సంధి జరగవలసిందే. అది ఏ భాష అయినా సరే. ఇప్పుడు సంధి భాష విసంధిగా రాసిస్తున్నారు, మరి దాన్ని అంగీకరిస్తున్నారు అందరు. మన సంధి చేస్తే అదే తెలియదేమో, ఇబ్బంది పడతారేమో అని. కానీ విసంధి అనేది ఒక దోషం అని పెద్దవాళ్ళు దోష ప్రకరణాలని చెప్పారు. విసంధిగా చేయకూడదు. ఇక్కడ మన సంధులు నేర్చుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మనం కొత్తగా రాసేవాడి సంధులు చెప్పకపోయినా మరి రాసిన పదాలు పెద్ద కవులందరూ రాసేసిన పదాలు, ఆ భాష తెలుసుకోవాలంటే కూడా మనకు సంధులు తెలియాలి కదా. అందుకోసమన్నా తెలుసుకోవాలి. ఇప్పుడు స్వర సంధులు అంటే చెప్తున్నాం. స్వర సంధులు అంటే విభక్తి ప్రత్యయాలు. అదే ఒక తెలుగు పదం, ఒక పదం చివర స్వరం ఉండి మళ్ళీ ప్రారంభమయ్యేటువంటి పదం మొదట్లో కనుక స్వరం ఉన్నట్టయితే ఆ 2 మధ్య ఒక సంధి జరుగుతుంది. సన్నికర్ష సంహిత. ఆ 2 పదాలకి ఇట్లా ఏదో పిచ్చి పదాలు 2 పెట్టకూడదు. ఆ 2 కలిస్తే ఒక అర్థం రావాలి. 2 పదాలు విడదీసినప్పుడు అర్థం ఉంటాయి, కలిపినప్పుడు అర్థం ఉంటాయి. ఒకే అర్థంతో కలిసి ఉండాలి. 2 అర్థవంతమైన పదాలు అయి ఉండాలి. ఏదో పిచ్చి పదాలు చెప్పిస్తే అది అక్కడ సంధి అని అనకూడదు. ఇప్పుడు మనం సంస్కృత సంధులు నేర్చుకున్నాం. చెప్పాం కదా, సంస్కృత విభక్తులు చేరని సంస్కృత ప్రాతిపదికల మధ్య జరిగేటువంటి సంధి స్వర సంధులు.
అచ్చులు. అచ్చులు ఎన్ని ఉన్నాయి మనకి? ఆ నుంచి అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఐ ఓ ఔ. సంస్కృతంలో హ్రస్వ యకారం హ్రస్వ ఓకారం ఉండవు కాబట్టి వాటితో సంధి జరగదు అసలు. వాటికి ఇక్కడ ఉండవు కాబట్టి గొడవ లేదు. అలు అలు అనే వాటిని కూడా మనం మరి వాడుకలోంచి తీసేశారు, వాటితో ఎవరు ప్రయోగించట్లేదు కూడా భాషని. అయిపోయింది. అంటే ఇప్పుడు మనకు చేరినవి ఏమున్నాయి ఇప్పుడు నిఖార్సుగా సంస్కృతంలో? అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఐ ఓ ఔ. ఆ ఈ ఊ రు ఏ ఓ అంటే 6 12 మిగిలే స్వరాలు. ఈ స్వరాల మధ్య జరిగేటువంటి సంధి అంతా స్వర సంధే. అవునా? ఇప్పుడు అకారము అంటాం. అకారం అంటే ఆ రెండు తీసుకోవాలి. నిన్న మనం అత్వ సంధి చేయప్పుడు అత్ అన్నాం, అంటే తపరకరణం చేశాడు కాబట్టి హ్రస్వ అకారాన్ని అక్కడ స్వీకరించాలి. ఇక్కడ అలా కాదు. అకారం అంటే ఆ, ఇకారం అంటే ఏ. వర్ణాత్ కారహ రాత్ ఇఫహ అన్నారు పెద్దలు సూత్రం. అంటే ప్రతి వర్ణాన్ని మనం అక్షరాన్ని పేర్కొనేటప్పుడు దానికి కార అనే ప్రత్యయాన్ని చేర్చి అకార ఇకార చకార మకార అంటాం. కానీ రాని మాత్రం రకారం అనకూడదట, రేఫ అనాలి. అది 2 రకాల రేఫలు చెప్పారు మనకి. ఒకటి సాధు రేఫ, 2 శకట రేఫ. శకట రేఫను బండిరా అంటాం, సాధు రేఫను మామూలు రా అంటాం. కొంతమంది నిమ్మకాయ రా అని కూడా అంటారు, నిమ్మకాయలా ఉంటుంది. ఇప్పుడు ఈ 12 అచ్చుల మధ్యలో సంధి ఎలా జరుగుతుంది అంటే మొట్టమొదట ఆ ఉందనుకుందాం. ఆ అటుపక్క వరుసగా ఒక్కొక్క అచ్చునే పేరుద్దాం. ఆ ఇటుపక్క ఆ అంటే ఆ ఏదన్నా కావచ్చు. అటుపక్కన ఈ పరం అంటే ఈ కావచ్చు, ఈ కావచ్చు. హ్రస్వదీర్ఘాల సంబంధం లేదు ఇక్కడ, ఏదైనా పర్వాలేదు. అది అకారం అంటే 2 కలిస్తే. ఇప్పుడు అకారాన్ని ముందు పెట్టుకుని ఇకారం పెడదాం. ఆకి ఈ పరమైంది. అది ముందు ఆతో మొదలెట్టు కదా. ఆకి ఆ పరమైంది అనుకుందాం. ఆకి ఆ పరమైతే ఏమవుతుంది? ఆకి ఈ పరమైతే ఏమవుతుంది? ఇటు పక్క ఉన్నది ఆనే, ఇటు పక్క ఉన్నది పూర్వపదం పూర్వస్వరం. అంటే పూర్వపదం చివర ఉన్న స్వరాన్ని పూర్వస్వరం. పరపదం అంటారు ఉత్తర పదం, తర్వాత పదం ఆ మొదట్లో ఉన్నదాన్ని పరస్వరం. పూర్వస్వరం ఆ అనుకుందాం, అకారం అంటే ఆ 2 ఏదైనా కావచ్చు. పూర్వస్వరం అకారం అయ్యుండి అవతల కూడా అకారం ఉంటే ఏం జరుగుతుంది? ఇక పూర్వస్వరాన్ని ఆనే అనుకుందాం. ఆకి ఈ పరం అయితే ఏం జరుగుతుంది? ఊ పరం అయితే ఏం జరుగుతుంది? రు పరం అయితే ఏం జరుగుతుంది? ఏ పరం అయితే ఏం జరుగుతుంది? ఐ పరం అయితే ఏం జరుగుతుంది? ఓ పరం అయితే ఏం జరుగుతుంది? ఔ పరం అయితే ఏం జరుగుతుంది? అకారంతో. అవన్నీ ఒక సంవత్సరం. ఆ తర్వాత ఈ పెడతాం. ఈకి అకార పరం అయితే ఏం జరుగుతుంది? ఈకి ఇకారమే పరం అయితే ఏమవుతుంది? ఉకారం మిగిలిన అచ్చుల పరం అయితే ఏం జరుగుతాయి? అలాగే ఉకారానికి మిగిలిన అచ్చులన్నీ పరం అయితే, ఉకారానికి ఊ పరం అయితే ఏమవుతుంది? ఊ అంటే ఉకారానికి ఊ అంటే సమానమైన అక్షరం. సమానమైన అక్షరం పరం అయితే ఏం జరుగుతుంది? అసమానమైనటువంటి అక్షరం. అక్షరాన్ని వర్ణం అంటారు. అసమానమైన అక్షరం అంటే వర్ణం అంటే అసవర్ణం. సమానమైన వర్ణం అంటే సవర్ణం. ఉకారానికి సవర్ణం అంటే ఊకి ఊ పరం అయితే ఏం జరుగుతుంది? ఆ పరం అయితే ఏమవుతుంది? అసవర్ణాల పరం అయితే ఏమవుతాయి? అలాగే రూకి సవర్ణం పరం అయితే ఏమవుతుంది? అసవర్ణాల పరం అయితే ఏం జరుగుతుంది? అలాగే ఏకి మిగిలిన అచ్చుల పరం అయితే ఏం జరుగుతుంది? ఓకి ఏం జరుగుతుంది? ఓ ఔ వీటికి మిగిలిన అచ్చుల పరం అయితే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ సూత్రాలు నేర్చుకోవాలి మనం. అదే కదా. మొట్టమొదటి ఆ దగ్గర నుంచి చూద్దాం. ఆకి ఆ పరం అయితే సమానమైన వర్ణం పరం అయితే ఏమవుతుంది? ఈకి ఈ సమానమైన పరం అయితే ఏమవుతుంది? ఊకి ఊ సమానమైన వర్ణం పరం అయితే ఏమవుతుంది? రుకి రు సమానమైన వర్ణం పరం అయితే ఏమవుతుంది? ఏ ఐ ఓ ఔలకి సమాన వర్ణం పరం అవడం ఉండదు, అక్కడ తీసేసిన వాటిని. ఐ పరం అయితే ఏమవుతుంది వేరే తెలుద్దాం. ముందర ఈ 3 సవర్ణములు చూద్దాం. 3 కాదు 4, అసలు 5 ఉండాలి. ఏవి? ఆ ఈ ఊ రు లు. వీటి సంస్కృతంలో అక్కు అంటారు. అక్కు అంటే ఆ ఈ ఊ రు లు అని అర్థం.
అకస్సవర్ణే దీర్ఘ. అక్కులకి అంటే ఆ ఈ ఊరు అలు అనే వాటికి సవర్ణముల పరం అయితే దీర్ఘము ఏకాదేశంగా వస్తుంది. ఆ ఈ ఊరు లు అనేటువంటి 5 అక్షరాలకి క్రమంగా 5 అక్షరాలు సవర్ణములు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ దీర్ఘం ఉన్నా సరే ఆ పూర్వస్వరము పోతుంది, పరస్వరము పోతుంది. రెండింటికి బదులుగా వాటి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. అంటే అకారం పక్క పక్కన ఉన్నాయనుకోండి, ఆ రెండింటి బదులు దీర్ఘం ఆ వస్తుంది. అంటే 2 అక్షరాలు తొలగించి ఒక అక్షరం వస్తుంది. దాన్ని ఏమని చెప్పాము? ఏకాదేశము. 2 అక్షరాల స్థానంలో ఒక అక్షరం వస్తే ఏకాదేశం కదా. ఇప్పుడు పూర్వస్వరానికి పరస్వరానికి రెండిటికి బదులుగా రెండింటిని తొలగించి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఇలా ఎంతసేపు చెప్పినా తెలియదు, అని ఉదాహరణ చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు రామ ఆలయము. రామ అన్నప్పుడు మొదటి పదం చివర ఏ స్వరం ఉంది? ప్రతి హల్లులో కూడా ఒక అచ్చు ఉంటుంది కదా, విడిగా పలకలేము. పొలికితే దాన్ని పుల్లు అంటారు. మా అనే హల్లులో అచ్చు ఏముంది? ఆ ఉంది. ఆలయం అన్నప్పుడు ఆ దీర్ఘం ఉంది. అంటే అకారానికి అకారం పరమైంది. కాబట్టి ఈ యా ఆ రెండింటి స్థానంలో ఆ అనే దీర్ఘం వస్తుంది. అప్పుడు రామాలయము అవుతుంది. మీరు రాసుకుంటే అర్థం. రామ ప్లస్ ఆలయం అన్నప్పుడు అక్కడ సవర్ణ దీర్ఘం వచ్చింది. ఇప్పుడు ఒక ఇటుపక్క దీర్ఘం ఉండి విద్యా ప్లస్ అర్ధి, ఇక్కడ దీర్ఘం ఉంది. విద్యా అన్నప్పుడు అర్ధి అన్న హ్రస్వం ఉంది. దీర్ఘాన్ని హ్రస్వం పరవచ్చు, హ్రస్వానికి దీర్ఘం పరవచ్చు, దీర్ఘానికి దీర్ఘం పరవచ్చు, హ్రస్వానికి హ్రస్వమే పరవచ్చు. ఏదైనా అకారానికి అకారమే. అంటే ఒక్కొక్కటి 4 రకాలుగా చెప్పవచ్చు. ఇప్పుడు హ్రస్వాకారానికి హ్రస్వకారం ఉందనుకోండి, ఉంటే ఏం చెప్తాం మనం? 2 అటు ఆ హ్రస్వమే, ఇటు హ్రస్వమే. తర్వాత ఏం చెప్తాం? బాల ప్లస్ అధ్యాయము, బాలాధ్యాయము. సభ ప్లస్ అధ్యక్షుడు. సభ అన్నప్పుడు ఆ ఉంది, హ్రస్వాకారం. అధ్యక్షుడు అన్నప్పుడు ఆ ఉంది. 2 కలిపితే సభాధ్యక్షుడు దీర్ఘం ఏకాదేశంగా వచ్చింది. అలా కాదండి, ఇటుపక్క హ్రస్వం ఉండి అటుపక్క దీర్ఘం ఉంటే రామ ప్లస్ ఆలయము, హ్రస్వానికి దీర్ఘం, అక్కడ కూడా ఏకాదేశంగా దీర్ఘం వస్తుంది. ఇక 2 దీర్ఘాలైతే ఏమిటి? 2 దీర్ఘాలు అవ్వాలి. 2 దీర్ఘాలైతే విద్యా ప్లస్ ఆలయము, విద్యా ప్లస్ ఆలయము. 2 దీర్ఘాలే, విద్యాలయము. 2 దీర్ఘాల బదులు ఒక దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఒకవేళ ఇటు దీర్ఘం ఉంటే అటు హ్రస్వం, విద్యా ప్లస్ అర్ధి, విద్యార్థి. ఆకారం అంటే అది హ్రస్వాకారానికి హ్రస్వాకారం, లేదా హ్రస్వాకారానికి దీర్ఘాకారం, లేదా దీర్ఘానికి హ్రస్వం, లేదా హ్రస్వానికి దీర్ఘం. ఎలా అయినా సరే అకారానికి అకారం పరమైతే ఈ గొడవంతా తెలుగు అర్థసంధిలో ఉండదు సుమా. అక్కడ అర్థసంధి అంటే ముందు పూర్వపదంలో పూర్వపదం చివర ఉన్నటువంటి అకారం అత్తు అయి ఉండాలి, ఆ దీర్ఘం ఉంటే సంధి రాదు. ఇక్కడ అది లేదు, అకారం ఏదైనా పర్వాలేదు. ఇలా అకారం పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఇకారానికి ఇకారం కూడా అంతే 4 రకాలుగా ఉంటుంది. ఇకారం, ఉకారం, రు, వీటన్నిటికి కూడా సవర్ణపరమైతే దీర్ఘం వస్తుంది. మాతృ ప్లస్ రుణము, అరుకారం మాతృణము. గురు ప్లస్ ఉపదేశము, గురూపదేశము. ముని ప్లస్ ఈశ్వర, మునీశ్వర. అకారం పరమైన రామాలయం. మునీశ్వర ఇకారం, గురూపదేశము ఉకారం, మాతృణము అరుకారం. ఇవి ఏ అచ్చుగా అచ్చు సవర్ణంలో పడితే సవర్ణ దీర్ఘ సంధి అంటారు. తర్వాత ముందు అకారం పరమైతే ఇకారం ఉకారం చూసుకున్నాం. మళ్ళీ అకారంతో ప్రారంభిద్దాం. మళ్ళీ ఇటు పక్కన అకారం ఉంది, పూర్వపదం చివర స్వరం ఉంది. పూర్వపదం చివర స్వరం ఉంది. ఆ స్వరం అకారం. అకారం చెప్పానుగా దీర్ఘంగానే హ్రస్వంగానే 2 కావచ్చు. దానికి ఆ పరం అయితే సవర్ణం అన్నాం. మరి ఈ పరం అయితే, ఒకవేళ ఊ పరం అయితే, అరు పరం అయితే, ఏ పరం అయితే,
ఓ పరం అయితే ఇవన్నీ ఏంటి అంటే ఆడికి కూడా చెప్పాడు. ఇప్పుడు ఆకి ఈ పరమైంది అనుకోండి, ఉదాహరణ చెప్పండి, రమ లేదా రమా అనాలి. రమా ప్లస్ ఈశా. రమా అన్నప్పుడు ఆ ఉంది, ఈశా అన్నప్పుడు ఈ ఉంది. అంటే ఆకి సవర్ణ పరంగా లేదు, అసవర్ణ పరమైంది ఆకి. ఏంటో అసవర్ణం ఈ. ఇలా అకారానికి కనుక ఇకారం పరమైతే ఆ రెండిటి బదులుగా మరో అక్షరం ఏకాదేశం అవుతుంది. ఆకి ఈ పరమైతే ఆని ఈని తొలగించి ఏ అనేది ఏకాదేశంగా వస్తుంది. ఏ అంటే దీర్ఘమే, హ్రస్వ ఏకారం లేదు కదా సంస్కృతంలో. కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది మనకి, రమా ప్లస్ ఈశా, రమేశ. ఉప ప్లస్ ఇంద్ర, ఉపేంద్ర. రెండు హ్రస్వాలే. ఉప ప్లస్ ఇంద్ర అన్నప్పుడు ఉపాలో ఉన్నది అకారం హ్రస్వమే, ఇంద్రాలో ఇంద్ర హ్రస్వమే. రమా ప్లస్ ఈశా అన్నప్పుడు రమా అన్నప్పుడు దీర్ఘం ఉంది, ఈశా అన్నప్పుడు ఈ దీర్ఘం ఉంది. ఎలా అయినా పర్వాలేదు, అది అకారమా కాదా అంటే దీర్ఘం హ్రస్వ సంబంధం లేదు. రమా ప్లస్ ఈశా రమేశ, ఉపా ప్లస్ ఇంద్ర ఉపేంద్ర. మరి రెగ్యులర్గా చెప్పుకునే దేవా ప్లస్ ఇంద్ర దేవేంద్ర, మహా ప్లస్ ఇంద్ర మహేంద్ర. ఆ దీర్ఘం వచ్చింది. అంటే అకారానికి ఈ పరం అయితే ఏ వచ్చింది. ఒకవేళ అకారం ఉకార పరం అయితే పర అని ఆ ఉంది, ఉపకారము, పరోపకారము. ఆవు రెండు తొలగించబడి ఓ అనేటువంటిది ఏకాదేశంగా వచ్చింది. పరోపకారం. గృహ ప్లస్ ఉపకరణము, గృహోపకరణము కదా. ఇవన్నీ మనకి అకారం ఉకారం పరైతే ఓ వస్తుంది. మరి అకారానికి రు పరమైతే, రు అరు అంటాం కదా, రు అని, అది పరమైతే ఏంటనేది. లేకపోతే ఎలా అకారం ఇటు పక్క చూడండి, రాజా అన్నప్పుడు ఆ ఉంది, ఋషి అరు ఉంది. అప్పుడు ఆ రు బదులు ఆ బదులు రెండింటికి బదులుగా అర్ర, అకారము రేఫ అలా వస్తుంది, అర్ర అనేది వస్తుంది. అప్పుడు రాజాలో ఆ పోయింది, ఋషిలో రు పోయింది, అర్ర వచ్చింది కాబట్టి రాజర్షి అవుతుంది. రాస్తే తెలుస్తుంది, రాజ్ ఆ ఋషి. ఈ ఆని రూని సున్నా చుట్టేయండి, ఆ పైన అర్రని రాయండి. రాజ్యం ఉంది కాబట్టి రాజ్ అర్ రాజర్షి, రాజర్షి అవుతుంది. మహర్షి, దేవర్షి, ఇవన్నీ కూడా అరుకారం పరంగా వచ్చింది. అంటే అకారానికి ఈ పరమైతే ఏ వచ్చింది ఏకాదేశంగా, అకారానికి ఊ పరమైతే ఓ వచ్చింది ఏకాదేశంగా, అకారానికి రూపరం అయితే అర్ వచ్చింది ఏకాదేశంగా. వ్యాకరణ పరిభాషలో ఆ ఏ ఓ అర్ అనే ఆ మూడింటికి గుణములు అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? గుణములు. ఆ గుణములను పేరు పెట్టారు కాబట్టి అది గుణం ఆదేశంగా వస్తుంది. ఇందాక ఆకి ఆపరమైనప్పుడు ఈకి పేరు సవర్ణం అన్నప్పుడు సమానమైన వర్ణం ఆదేశంగా వచ్చింది కాబట్టి, దీర్ఘం ఆదేశంగా వచ్చింది కాబట్టి అది సవర్ణ దీర్ఘ సంధి. మనం సవర్ణ దీర్ఘ సంధి అంటున్నాం కానీ నార్త్ ఇండియా వాళ్ళు దాన్ని దీర్ఘ సంధి అంటారు. సవర్ణం అనే మాట చెప్పరు, దీర్ఘ సంధి అంటే దీర్ఘం ఏకాదేశంగా వస్తే దీర్ఘ సంధి. ఏ ఏకాదేశంగా వచ్చినా, ఓ ఏకాదేశంగా వచ్చినా, అర్ ఏకాదేశంగా వచ్చినా ఈ మూడు గుణములు కాబట్టి దాన్ని గుణసంధి అంటారు. గుణములంటే ఏవో అర్లకు గుణములని పేరు. అకారాన్ని ఉకారం ఇకారం పరమైతే ఏ అనే గుణం ఏకాదేశంగా వచ్చింది, అకారం ఉకారం పరమైతే ఓ అనే గుణం ఏకాదేశంగా వచ్చింది, అకారానికి అనుకారం పరమైతే అర్ర అనేటువంటి గుణం ఏకాదేశంగా వచ్చింది. గుణం ఏకాదేశంగా వచ్చే సంధి కాబట్టి ఇది గుణసంధి. సంధ్య దాన్ని బట్టి సూత్రాలు మనం చెప్పక్కర్ల, పిల్లలు ఇప్పుడు రాస్తారు రాయమంటే. అరే గుణాలంటే వేటికి పేరు రాయేవో వాళ్ళు. మరి ఏ అనే గుణం ఎప్పుడు వస్తుంది, ఓ అనే గుణం ఎప్పుడు వస్తుంది, అర్ర అనే గుణం ఎప్పుడు వస్తుంది వాళ్ళు చెప్తారు, ఉదాహరణ సేకరిస్తారు. అయిపోయింది గుణసంధి. ఏ ఓర్లో గుణములు లాభడు, అకారానికి ఈ ఊరు పరంపరుడు, ఏ ఓర్లు ఏకాదేశం బగు, అయిపోయింది సంధి వాడు రాసేస్తాడు. ఇక తర్వాత మళ్ళీ అకారానికి ఇంకా మీకు అలసులు మిగిలిపోయాయి కదా. ఆకి ఆపరం అయితే సవర్ణ దీర్ఘం చెప్పాము, అకారానికి ఈ ఊరులు అయితే గుణసంధి చెప్పాము, ఇంకా ఏ ఐ ఓలు మిగిలిపోయాయి కదా.
మళ్ళీ అకారానికి ఏ గాని ఐ గాని పరం అయితే ఐ ఏకాదేశంగా వస్తుంది. ఓ గాని అవు గాని పరం అయితే అవు ఏకాదేశంగా వస్తుంది. ఇప్పుడు పూర్వపదం చివర అకారమే ఉండాలి. గుణసంధి అయినా పూర్వపదం అకారమే ఉండాలి. ఇప్పుడు చెప్పబోయే సంధి కూడా పూర్వపదం చివర ఆ అనే స్వరమే ఉండాలి. ఈ ఆ అనే స్వరానికి అంటే అకారానికి ఏ ఐ పరం అయితే ఆ అకారం బదులు ఏ బదులు ఐ అనేది ఏకాదేశంగా వస్తుంది. ఒకవేళ అకారానికి ఐ పరమైన ఆ అకారానికి ఐకారానికి బదులుగా అంటే వాటి స్థానంలో ఏకాదేశంగా మళ్ళీ అయ్యే వస్తుంది. అకారానికి ఏ పరమైనా ఐ పరమైనా ఐకారమే. ఏకా ప్లస్ ఏక అందాం. ఏకా అన్నప్పుడు చివర పదం మొదటి పదం చివర స్వరం ఏమిటి? ఆ. అత్తక్కర్ల అకారం దీర్ఘం వచ్చి హ్రస్వం కావచ్చు. ఆ తర్వాత ఏకా అన్నప్పుడు ఏ అచ్చు పరంగా ఉంది? ఏ పరమైంది. కాబట్టి ఈ ఆ ఏ రెండింటి స్థానంలో ఐ అనేది ఏకాదేశంగా వస్తుంది. అప్పుడు ఏకైక అవుతుంది. అవునా? తర్వాత మళ్ళా ఐ పరం అయితే ఏమిటి? ఐ పరం అయితే ఏమిటి? జన ప్లస్ ఐక్యము. జన ప్లస్ ఐక్యము, జనైక్యము. జనాలో చివర ఆ ఉంది. ఐక్యం అన్నప్పుడు ఐతో ప్రారంభమైంది ఆ పదం. ఆ అకారానికి ఐకారాన్ని రెండింటికి స్థానంలో ఐ అనేది వస్తుంది. జనైక్యము. ఈ ఐ అయిపోయింది. ఓ తిరిగొద్దాం. అకారం ఇటుపక్క మొదటి పదం చివర అకారమే ఉండాలి, అటుపక్క ఓతో ఉండాలి. గంగా, గంగా దీర్ఘం, గంగా హ్రస్వం రాసిన దీర్ఘం రాసిన పర్వాలేదు. ప్లస్ ఓఘము, ఓఘం అంటే ప్రవాహం. గంగా ప్లస్ ఓఘము గంగౌఘము. అంటే అకారానికి ఓ పరం అయితే అకారం ఓకార స్థానంలో అవ్వు అనేది ఏకాదేశంగా వచ్చింది. గంగౌఘము అయింది. అలా అకారానికి ఔ పరం అయితే ఏమవుతుంది? దేశ ప్లస్ ఔన్నత్యము. దేశ ప్లస్ ఔన్నత్యము. దేశాలో ఆ ఉంది, ఔన్నత్యంలో అవ్వు ఉంది, అకారానికి ఔ పరమైంది. కాబట్టి ఆని ఓ అవుని తొలగించి అవ్వు అనేది ఒక అక్షరమే అక్కడ వస్తుంది. అప్పుడు దేశౌన్నత్యము అవుతుంది. అర్థమైపోయింది ఇప్పుడు పిల్లలకి. అంటే ఇప్పుడు ఆదేశంగా ఒక దగ్గర ఏ పరమైన ఐ పరమైన ఐ ఆదేశంగా వచ్చింది ఏకాదేశంగా. ఓ పరమైన ఔ పరమైన ఔ ఏకాదేశంగా వచ్చింది. ఈ ఐ ఔ అనే వాటికి వ్యాకరణ పరిభాషలో వృద్ధులు అని పేరు పెట్టారు. ఆ రెండింటికి వృద్ధులు రెండు. వృద్ధులైన ముసలాళ్ళు అని కాదు. ఐ ఔ అనే వాటి వృద్ధులు అని పేరు పెట్టారు. వృద్ధులు ఏకాదేశంగా వచ్చిన సంధి కాబట్టి ఇది వృద్ధి సంధి. అంటే అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓవులు పరమైతే ఔకారము ఏకాదేశం అవుతాయి. ఉదాహరణ చెప్పేసి అకారానికి గంగా ప్లస్ ముందు మొట్టమొదటి ఏంటి? ఏకా ప్లస్ ఏక ఏకైక. జనా ప్లస్ ఐక్యము జనైక్యము. ఏ ఐలకి అయిపోయింది. ఓవులకి గంగా ప్లస్ ఓఘము, దేశ ప్లస్ ఔన్నత్యం. ఇవన్నీ కూడా ఈ ఉదాహరణలు ఇవే అని కాదు, మీరు ఉదాహరణ పిల్లల చేత సేకరింప చేయండి. వాడు తప్పులు చెప్పినా సరే అసలు ఎవరైతే తప్పులు చేస్తుంటారో వాడు బాగా నేర్చుకుంటూ ఉంటారు. ఆ తప్పు ఎందుకు వాళ్ళు తెలుస్తుంది కాబట్టి మళ్ళీ తిరిగి ఆ తప్పు చేయండి. ఇలాగా ఈ అకారంతో సంధిలు జరిగాయి ఇప్పటివరకు. అకారానికి అకారం పరం అయితే సవర్ణ దీర్ఘ సంధి, ఇక ఈ ఊరని అసవర్ణాల పరం అయితే గుణసంధి, ఏ ఐ ఓల పరం అయితే వృద్ధి సంధి అన్నాం. ఇక ఎప్పుడు ముందు అకారమే ఉంటుంది, మిగిలిన ఉండవా? అన్నీ ఉండాలి కదా. ఇప్పుడు అకారం బదులుగా ఇకారం అనేది మొదటి పదం చివర ఉంది. మొదటి పదం చివరన్న స్వరం ఇకారం అనుకుందాం. ఇకారానికి ఈ పరం అయితే మనకు తెలుసు. ఇకారానికి ఈ పరం అయితే ఏమిటి? ఇకారానికి ఇకార పరం అయితే సవర్ణ దీర్ఘ సంధి, దీర్ఘ సంధి అవుతుంది. మరి ఇకారం కాక మిగిలిన అచ్చుల పరం అయితే, అసవర్ణముల పరం అయితే, ఇందాక అకారానికైతే కొన్ని అసవర్ణాలు పడితే ఒక రకమైన సంధులు వచ్చాయి, కొన్ని అక్షరాల పరం అయితే అచ్చుల పరం అయితే ఒక రకమైనటువంటి ఆదేశాలు వచ్చాయి. కానీ ఇకారానికి ఆ గొడవ లేదయ్యా. ఇకారానికి గనక అసవర్ణముల అయిన అచ్చులు పరమైతే ఇక్కడ ఏకాదేశ సంధి కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆదేశ సంధి.
ఒక అక్షరాన్ని తొలగించి ఒక అక్షరం వస్తుంది ఇక్కడ. ఆదేశం అంటారు. ఏకాదేశం అంటే రెండింటిని తొలగించి వస్తుంది. అటు ఇటు ఉన్న అక్షరాలు రెండింటిని తొలగించి ఒకటి మధ్యలో వచ్చి కూర్చుంటుంది. ఇది అలా కాదు, ఒక అక్షరాన్నే తొలగించి వస్తుంది. ఇకారానికి ఏ అసవర్ణం పరమైనా, ఇకారానికి ఏ అసవర్ణం పరమైనా సరే, అసవర్ణం సవర్ణం అయితే దీర్ఘం మనకు తెలుసు, ముని ప్లస్ ఈశ్వర, కవి ప్లస్ ఇంద్ర, కవీంద్ర సరిపోయింది. అలా కాకుండా అసవర్ణం అంటే ఇకారానికి ఆ అసవర్ణమే, ఊ రు లు ఏ ఐ ఓ ఔ ఇవన్నీ అసవర్ణాలే. ఏ అసవర్ణం పరమైన ఈ ఇకారం స్థానంలో యకారం పుల్లు వచ్చేస్తుంది. దాన్ని య అంటారు. య ఎలా చూడండి, అతి అన్నప్పుడు చివరే ఉంది ఈ ఉంది, అంత అన్నప్పుడు ఆ ఉంది. అంటే ఇకారానికి ఇకారం సవర్ణం లేదు, అసవర్ణం పరంగా ఉంది. అసవర్ణం అంటే అలా అచ్చులే, అలాని ఈకి కాపరమైంది కదా సార్ అసవర్ణం అనకూడదు. ఇది స్వరసంధి, కేవలం స్వరాలే చెప్పాలి. అతి ప్లస్ కంత నేను అంటాను అతి ఈకారానికి అసవర్ణం పరమైందంటే అవి కాదు అసవర్ణములు, అంటే స్వరములు మాత్రమే. అతి ప్లస్ అంతా ఉంది, ఇప్పుడు ఇకారానికి అసవర్ణం పరమైంది, వెంటనే ఈ స్థానంలో యు అనేది వచ్చేస్తుంది. అప్పుడు అత్యు ప్లస్ అంత, అత్యంత. విడదీసినప్పుడు ఉండదయా, కలిపినప్పుడే వస్తుంది. ఆదేశం కదా, మరి కలిపినప్పుడే వచ్చేది ఆదేశం. విడదీసినప్పుడు లేదు. మీకు ఇక్కడ గుర్తొచ్చి యా వచ్చింది ఇక్కడ అని. ఈకి అసవర్ణం పరమైతే ఈ యాగా మారిపోతున్నాయి. ఒక్కటే మళ్ళీ అవతల పక్కన అంతా ఏమవుతుంది, అవతల పక్కన స్వరము కానీ దానికి ఏం ఇబ్బంది కలగదు. ముందున్న ఇకారం బదులే యా వచ్చేస్తుంది. ఇప్పుడు తా అనేది తకారం పుల్లు అయిపోతుంది కదా, ఈ బదులుగా యా వచ్చిందంటే. అతి అన్నప్పుడు తకారంలో ఈ ఉంది, ఆ ఈ పోతే ఈ బదులుగా యా వచ్చింది. రెండు హల్లులు అయ్యాయి అక్కడ. ఇప్పుడు అత్యు ఆ అవతల పక్కన అచ్చు కలిస్తే అత్యంత అవుతాయి. ఏది కలపండి, ప్రతి ప్లస్ ఏకము, ఏ పరమైంది, ఏది పరమైనా సరే ఈ బదులు యా వస్తుంది. ప్రత్యేకము. అతి ప్లస్ ఉన్నతి, అత్యున్నతి. ఇలాగా ఆ ఈ మాత్రం యాగా మారిపోతుంది. ఈ కారంతో గొడవ పోయింది. ఇక ఊకి ఊ పరం అయితే దీర్ఘం మనకు తెలుసు, దీర్ఘ సవర్ణ దీర్ఘ సంధి. మరి ఊకి అసవర్ణముల పరం అయితే ఏంటి? ఊకి అసవర్ణములు అంటే ఏంటి? ఆ ఈ రులు ఏ ఐ ఓవులు పరమైతే ఇది కూడా ఇకారం లాగా ఉకారం బదులుగా వకారం వచ్చేస్తుంది. వస్తుంది. ఆ గురువులో ఉన్నట్టు ఊ అనే అచ్చు బదులుగా ఊ అనే హల్లు వస్తుంది. గురు ప్లస్ ఆజ్ఞ. గురు అన్నప్పుడు ఊ ఉంది, ఆజ్ఞ అన్నప్పుడు ఆ ఉంది, అసవర్ణం పరమైంది. ఎప్పుడైతే ఉకారణకు అసవర్ణం పరమైందో ఈ ఊ కాస్త వాగా మారిపోతుంది, గుర్వ్ అవుతుంది. గుర్వ్ ఆజ్ఞ, గుర్రవా. మీరు రాసి చూస్తుంటే ఆ అక్షరాలు ఎక్కడ పోయింది, ఆ హల్లులు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. గుర్వ్ ఆజ్ఞ, గుర్రవాజ్ఞ. అది మారిపోయింది, ఊ వాగా మారింది. ఇక రు అంటే ఆతో గొడవ అయిపోయింది. ఆతోటి చాలా 3 సందులు వచ్చాయి. సవర్ణ దీర్ఘ సంధి వచ్చింది, గుణ సంధి వచ్చింది, వృద్ధి సంధి అకారం ముందు ఉన్నప్పుడే వచ్చాయి. ఈ వృద్ధి సంధి గుణ సంధి అకారం తప్ప ఏ వచ్చున్నా రావు. ఒక ఇకారానికి అసవర్ణ పరం అయితే యా వచ్చింది, ఉకారానికి అసవర్ణ పరం అయితే ఊ బదులుగా వా వచ్చింది, ఈ ఆదేశం వచ్చింది. ఇక రూకి అసవర్ణ పరం అయితే ధాతృ అనేది అరుకారాంతం, అంశ అంశము. రూకి ఆపరమైంది, అసవర్ణ పరమైతే రూ రాగా మారిపోతుంది, రేఫగా మారుతుంది. ధాత్ ర్ అంశ, ధాత్రంశ, ధాత్రంశ అవుతుంది. అంటే రూ రాగా మారింది. అయితే లూ కూడా ఉన్నది. లూ ఇక్కడ మనం వాడుకోలేం కాబట్టి ఇప్పుడు 3 తీసుకుందాం. అసలు సంస్కృతంలో అయితే యా వా రా లా అనేవి ఆదేశంగా వస్తాయి. ఈకి యా వస్తుంది, ఊకి వా వస్తుంది, అరువుకి రా వస్తుంది, అలువుకి లా వస్తుంది. ఆ లా వచ్చి గొడవ పోయింది కాబట్టి ఈ ఊరులే ఉన్నాయి మనకి.
ఆ ఈ ఊరుల స్థానంలో యావారా అనే వస్తున్నాయి. ఆ యావారాలకి వ్యాకరణ పరిభాషలో ఒక పేరుంది, వాటికి ఎణ్ అంటారు. అదే అంటే మనకి ఎణ్ అని ఎందుకంటారంటే ఢమరకు వాయించినప్పుడు హైవరట్ లన్ అని వచ్చిందట. హాది యావారాలన్ అక్కడ ప్రత్యాహారం ఎణ్ అనేది. ఆ నాలుగింటికి ఎణ్ అని పేరు. ఎణ్ అనేది ఆదేశంగా వస్తుంది కాబట్టి అది ఎణాదేశ సంధి. ఎణ్ ఆదేశ సంధి. ఎణ్ ఆదేశంగా వస్తుంది. ఎణ్ అంటే ఏంటి? యకారము ఎಣ್ಣే, వకారము ఎಣ್ಣే, రేఫ కూడా ఎಣ್ಣే. ఎప్పుడెప్పుడు వస్తున్నాయి? ఉకారానికి అసవర్ణ పరం అయితే యా వస్తుంది, ఇకారానికి అసవర్ణ పరం అయితే యా వస్తుంది. ఈ బదులుగా ఆదేశం ఏకాదేశం కాదు ఇది. ఉకారానికి అసవర్ణ పరం అయితే వా వస్తుంది ఊ బదులుగా. అరుకారానికి అసవర్ణ పరం అయితే రేఫ్ వస్తుంది. అంటే ఈ ఆదేశంగా వచ్చేవి ఏంటయ్యి? యావారా. యావారాలకు ఏం పేరు? ఎన్నులని పేరు. మరి ఎన్ను ఆదేశంగా వచ్చిన సంధి కాబట్టి ఇది ఎణాదేశ సంధి. ఇది ఏకాదేశ సంధి కాదు, ఆదేశ సంధి. అందుకని ఎణ్ ఆదేశ సంధి. మిగిలిన వాడు ఏ సంధి ఎక్కడెక్కడ అది ఏం పెట్టక్కర్లా, అవి ఆదేశంగా వచ్చేస్తాయి ఏకాదేశంగానే. కానీ ఈ ఆదేశంగా వచ్చాడు మాత్రం ఇక్కడ ఆదేశ సంధి అని చెప్పాడు. అవి ఏకాదేశం ఆ మూడు, ఇది ఆదేశ సంధి. ఈ ఊరు అనే వాటికి అసవర్ణముల పరమైతే యావారాలు ఆదేశం అవుతాయి, ఏకాదేశం కాదు, ఇక్కడ ఆదేశం అవుతాయి. ఈ ఊరులకి అసవర్ణముల పరం అయితే వరుసగా ఈ బదులు యా, ఊదులువా, బదులు రా, వరుసగా ఏకాదేశం ఎన్నులు ఏకాదేశం అవుతాయి. యావారాలకి ఎన్నులని పేరు. అయిపోయింది. ఇంకేం మిగిలాయండి? ఆ నుంచి అరు వరకు అన్నింటినీ చితకొడిచాం. ఇంకా మిగిలింది ఏఐ ఓ. ఏఐకి ఓవుకి అవతల అచ్చుల పరం అయితే ఏముంటాయి? అవి ఎక్కువగా పూర్వరూప సంధులు, అయవాయావాదేశ సంధి అంటారు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి నై ప్లస్ అక అని ఉందనుకోండి. ఏచో అయవాయావహ. ఏ ఓ ఓ అనే వాటికి అచ్చుపరం అయితే ఏమవుతుందట? ఏ బదులుగా ఐ బదులుగా ఆయ్. అచ్చు అంటే అక్కడ అకారం పరం అవ్వాలి, ఈ మిగిలిన అచ్చులన్నీ కుదరదు. అలాగే ఏ ఓ అవుకి ఓకేమో అవు, అవుకి ఆవు అనేటువంటి ఆదేశం అవుతాయి. ఉదాహరణ చూడండి, నై ప్లస్ అకహ. నై అన్నప్పుడు ఏముంది? అచ్చు ఐ. అకహ అన్నప్పుడు ఏముంది? అచ్చు ఉంది. ఇప్పుడు నయ్యి ఎప్పుడైతే అక్కడ అచ్చు పరంగా ఉందో అకారం, ఈ నయ్యిలో ఉన్న ఐకి ఆయ్ అనేది ఆదేశం అవుతుంది. నై ఐ తీసేసి ఆయ్ పెట్టండి, నాయ్ అవుతుంది. నాయ్ ప్లస్ అకహ నాయకహ, అది ఆయాదేశ సంధి. ఏ బదులు వస్తే ఐ వస్తుంది, అయాదేశం. కాబట్టి మొత్తం దీన్ని అయవాయావాదేశ సంధి అంటారు. ఇక పౌ అకహ. పౌ అని అవు ఉంది, అవు బదులుగా ఆవు వస్తుంది. ఆవు వస్తే పౌ వల్ల పకారం మిగిలి అవు బదులు ఆవు పెడితే పావు. పావు అకహ పావకహ. అలాగే ఏకి అవు కూడా ఏకి ఐ వస్తుంది, ఓకి అవు వస్తుంది. మీరు చూడండి తెలుస్తుంది, లేదా నేను తర్వాత చెప్తాను ఉదాహరణ కూడా. ఇది కొన్నిటిల్లో ఓ ఉందనుకోండి, ఓ తర్వాత అచ్చుంటే ఆ ఓ అచ్చు వచ్చి ఓలో కలిసిపోతుంది. ఏంటి? నమస్తేస్తు. తే ప్లస్ అస్తు తేస్తు. తేలో ఏ ఉంది, అస్తులో ఆ ఉంది, ఈ ఆ వచ్చి ఆ తేలోకి వెళ్ళిపోతుంది. దాన్ని పూర్వరూప సంధి అంటారు. అంటే తే అన్నప్పుడు ఏ ఉంది, అస్తు అన్నప్పుడు ఆ ఉంది, ఈ ఆ కూడా పూర్వరూపం అయిపోతుంది. అంటే పూర్వం ఎలాంటి అచ్చు ఉందో ఆ అచ్చులో కలిసిపోతుంది. తే ప్లస్ అస్తు తేస్తు. ఇక్కడ వెళ్ళిపోయింది అబ్బాయి అన్నప్పుడు తెలియటం కోసం అక్కడ అకార ప్రశ్లేషాన్ని వేస్తుంటారు కొంతమంది. చూడండి, అకార ప్రశ్లేషాన్ని ఈ పూర్వరూప సంధుల్లోనే అలాంటిది వేస్తారు. ఇది స్వర సంధులు అంటే.
స్వరసంధులు అంటే సవర్ణదీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి, అయవయావాదేశ సంధి, పూర్వరూప సంధి, ఇవి ఉన్నాయి. ఇవి మెయిన్. ఇక మిగిలిన ఉన్నా అవి పెద్దగా ఈ సంధులు మీకు ఈ పాఠశాల స్థాయిలో అక్కర్లేదు. తర్వాత స్వరసంధుల తర్వాత వ్యంజన సంధులు. వ్యంజనం అంటే హల్లు. హల్లుకి వ్యంజనం అని, హల్లు అని, ప్రాణి అని పేర్లు ఉన్నాయి. వ్యంజన సంధులు. వ్యంజన సంధులు అంటే ఇక్కడ విశేషం ఏంటంటే హల్లుకి అచ్చుపరమైన, అది ఉండగానే స్వర వ్యంజన సంధి అనకూడదు. దాన్ని స్వరానికి స్వరం అచ్చుకు అచ్చుమైతేనే స్వరసంధి. వ్యంజన సంధి అంటే అటు ఇటు ఉన్నాయి. వ్యంజనుడు హల్లుకి అచ్చుపరమైన, హల్లుకి హల్లుపరమైన, అది వ్యంజన సంధి. అంటే ఒక అచ్చు హల్లు అయినా రెండు హల్లులైనా సరే అది వ్యంజన సంధి. వ్యంజన సంధులు అంటే మనం చూద్దాం. వ్యంజన సంధులు కూడా ఇక్కడ కొంచెం ఉంటాయి, కానీ కొన్ని నేర్చుకుందాం. మన బాగా వచ్చేమిటి వ్యంజన సంధులు? జస్త్వ సంధి, శుత్వ సంధి, అనునాసిక సంధి, ఇవి సంస్కృతంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సంధులు చెప్పుకుందాం. ఇప్పుడు జస్త్వ సంధి అంటే ఝలాం ఝస్జసి అని ఉంటుంది సంస్కృతం. ఆ సంస్కృత సంధి పిల్లలు చెప్తే అసలు ఆ ఝల్ అంటే ఏంటి, జస్ అంటే ఏంటి అన్నీ చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. జస్ అంటే జబగడద, జబగడదష్ అని జస్ అంటారు. జస్ ఆదేశంగా వస్తే జస్త్వ సంధి. ఈ జస్ అనేది మనకు తెలుగులో చెప్పుకోవాలనుకుంటే హాయిగా సరళములు అంటాం. జబగడద, గజడదవ. పిల్లలకు అర్థమయ్యేది చెప్పండి. జస్ అనే వాటికి సంస్కృతంలో జస్సులు అంటారు, తెలుగులో పరుషములు అంటారు వాటిని. ఆ జస్సులు ఆదేశంగా వస్తే జస్త్వ సంధి. అంటే ఇటు పక్క పూర్వపదం హల్లు జస్ ఏమన్నారు జల్ అయి ఉంటే అవతల పక్క జస్ వస్తుందని. అంటే ఏం చెప్తారంటే మీరు ఉదాహరణకి ఇటు పక్క పరుషాలు ఉంటే వాళ్ళకి అర్థమేంటి చెప్పండి. పూర్వపదం చివర పరుషం ఉండి ఆ తర్వాత అచ్చుంటే ఆ పరుషం సరళంగా మారుతుంది. సరళాలని అంటే పరుషం సరళంగా మారుతుంటే పరుషం స్థానంలో సరళం ఆదేశంగా వస్తుంది. అలానే సరళాదేశం తినకూడదు. సరళం ధృతమైన మన తెలుగులో గోలది, సంస్కృతంలో ఆ మాటలు లేవు వాటికి. ఇప్పుడు ఇది ఇక్కడ సరళం అనేదానికి సంస్కృతంలో జస్ అనే సంధి కాబట్టి జస్ ఆదేశంగా వస్తుంది, జస్త్వ సంధి. ఉదాహరణ చూద్దాం. వాక్ ప్లస్ ఈశః. వాక్ ప్లస్ ఈశః. వాక్ అన్నప్పుడు పరుషం ఉంది కదా, జల్ అంటారు దాని సంస్కృతం. అంటే ఇవే కాకుండా జల్లులు అంటే చాలా అక్షరాలు ఉన్నాయి, కానీ మనం ప్రత్యేకంగా కనబడేది ఇవే. ఝభై ఘడదష్, జభగడదష్, ఖా ఫా చా టా తా జటతో కపై శషసర్ హల్. ఇది శషసలకు కూడా పరమైనా సరే అది వస్తుంది అన్నారు. తర్వాత దానికి ఏదో చెప్పారు. ఇప్పుడు అవన్నీ అంత చెప్తే వాళ్ళకి అసలు ఆ అక్షరాలు గుర్తుండవు. ఏదో సంస్కృతం ప్రత్యేకంగా తెలుగు చదువుకునే వాళ్ళకి, తెలుగు బిఏను లేదా బిఏఓఎల్ చదువుకునే వాళ్ళకి అయితే ఇంకా అవసరం. కానీ మన పాఠశాల స్థాయికి మాత్రం ఆ జల్లు, జర్రు, జస్సు, ఎర్రు అది చెప్పక్కర్లేదు. వాళ్ళు సింపుల్గా ఏమవుతుంది అక్కడ. రేపు వాళ్ళు రాసేటప్పుడు కూడా సంధి ఏం జరిగింది అక్కడ జరిగింది రాస్తే వాళ్ళు సూత్రం రాయిపోయినా పర్వాలేదు. తెలుగులో సంధులు ఎవరు ఉండాలంటే బోర్డు అంత వివరించి రావాలి. ఫలానా హల్లులకి అచ్చుపరం అయితే జాబా గజడదబలని వస్తాయని మనకు ఉంది. స్థూలంగా చెప్పుకుంటే ఇటు పక్క పరుషాలు ఉండాలి, అటు పక్క అచ్చు ఉండాలి. అచ్చుంటే ఈ పరుష స్థానంలో సరళం ఏకాదేశం అవుతుంది. వాక్ ప్లస్ ఈశః. కకారానికి ఏ రావాలి? గజడదబలో గా వస్తుంది, అంతే కదా. వాక్ ప్లస్ ఈశః వాగ్ ఈశః, వాగ్ ఈశః అవుతుంది. వాక్ ప్లస్ ఈశః వాగీశః. కకారం బదులుగా గకారం గా, కాకి స్థానంలో గా ఆదేశంగా వచ్చింది. ఇది ఆదేశ సంధి, జస్త్వ సంధి. ఇంకా చా చూద్దాం. అచ్
ప్లస్ అంతము. అచ్చు చివర ఎందుకు గలది అని అర్థం. అచ్చు అంతం అంటే అచ్చల్లా అంతం ఆపరమైంది కాబట్టి చా దేనిగా మారుతుంది? జాగా మారుతుంది. అజంతము. అజంతం అంటే అచ్చు అంతమందు గలది. మన భాష అజంత భాష, అచ్చు అంతమందు ఉన్న భాష. అచ్చు ప్లస్ అంత అజంతా అయింది అక్కడ. అదే అంటే అంతేగాని అజంతా ఎల్లోరా. ఒకసారి అక్కడ ఇంటర్వ్యూలు అడిగారట మాస్టర్, తెలుగు మాస్టర్ ఇంటర్వ్యూలు. అజంత భాష అంటే తెలుగు ఏమిటాయి అంటే మొట్టమొదటి భాష అజంతా ఎల్లోరా గుహల్లో పుట్టిందన్నమాట. అంటే అచ్చు ప్లస్ అంతా ఈ జస్వసంధి తెలియలేదన్నమాట. ఇప్పుడు తెలుసుకుంటే ఆ గొడవ రాదు. అచ్చు ప్లస్ అంతా అజంతా. అజంతా అంటే అచ్చు అంతమందు కలిగినటువంటిది. ఇక్కడ చా స్థానంలో జా అనేటువంటి జస్ వచ్చింది కాబట్టి జస్వసంధి. తర్వాత కాచట. రిట్ ప్లస్ ఆగమ. రిట్ అది ఎట్ట ప్లస్ ఆగమ. ఎడాగమ సంధి రుగాగమ సంధి చెప్పాం. అవన్నీ జస్వ సంధులు. సంధుల్లో కూడా సంధులు ఉన్నాయి సమా. ఎడాగమ సంధి ఏ సంధిరా అంటే ఎడాగమ సంధి సంధి అని కూడా. ఎడాగమ సంధి అంటే జస్వ సంధి సార్ అని చెప్పాలి. ఎందుకని ఎట్ ఆగమ టకారం ఉంది, దానికి అచ్చు పరమైంది కాబట్టి టాగా మారిపోయింది. ఎడాగమ. అలాగే రుగాగమ. రుక్ ప్లస్ ఆగమ రుగాగమ. ఎట్ ప్లస్ ఆగమ ఎడాగమ. కాచట. త. జగత్ ప్లస్ అంబ. జగత్ ప్లస్ అంబ తకారానికి ఆపరమైంది. జగదంబ. తా దాగా మారితే జగత్తుల జగద్ అంబ జగదంబ. మరి ఎందుకు వచ్చిందో జగదాంబ సెంటర్ వచ్చేసింది. ఎలా వచ్చింది? వీళ్ళందరూ పేరు కూడా జగదాంబ అని పెట్టుకుంటారు. జగదాంబ కాదు, జగత్తుకి అంబ తల్లి జగదంబ. జగదాంబ అనకూడదు. మరి పేర్లు పెట్టేసుకుని పిలిచేస్తున్నాం, ఇక అది రూఢి అయిపోయింది. జగదాంబ అన్న జగదంబ ఒకటి. కానీ మీరు మాత్రం జగదంబ తప్పు, జగదాంబ కదా సెంటర్ మందని జగదాంబ అని రాయకూడదు. జగత్ ప్లస్ అంబ జగదంబ. తాదాగంబ. ఇది చేస్తుంది. ఇంకా పా. పాయింది సుప్ ప్లస్ అంత. సుబంత. సుప్ అంటే సంస్కృతంలో విభక్తులు సుప్పులు అంటారు. మనం డుములు అవి ఉన్నాయి కదా, అలాగే సంస్కృతంలో సుప్పు అంటారు. సు నుంచి పకారాలు సుయోజ సామోడ్ సెస్ అని ఉన్నాయి, వాటిని సుప్పులు అంటారు. సుప్పు అంతమందు గలది పదము అంటాము సంస్కృతంలో. సుప్పు అంతమందు గలది. సుప్పు ప్లస్ అంతము సుబంతం. పాప్ స్థానంలో బా వచ్చింది. ఇది చేస్తుంది. ఏం జరిగింది? ఇప్పుడు అడిచి అజంతా ఇచ్చాడు. అచ్ ప్లస్ అంతా అజంతా. ఈ చకారం స్థానంలో జా వచ్చింది. జకారానికి జస్ అని పేరు కాబట్టి ఇది జస్ ఆదేశంగా వచ్చిన సంధి కాబట్టి జస్వ సంధి అయిపోయింది. అదే వివరణ అంటే సూత్రాంగీతలో చెప్పాలని లేదు. సూత్రం తర్వాత తెలుసుకుంటాం. అందరూ పిల్లలకు కూడా మనం ప్రాథమిక పాఠశాల చెప్పేటప్పుడు అర్థంగా చెప్పారు. ఏ అక్షరాల వరుస ముందు ఆ అమ్మ ఆవు ఆ ఇల్లు ఇటుక అలా చెప్పక్కర్లేదు. ఏదో ఏ అక్షరం ఏది దగ్గరగా ఉన్న పదం ఆ పదం నేర్పేయండి. ఆ 3వ క్లాసులో 4వ క్లాసులో అప్పుడు అక్షరాలైన వరుస పెట్టుకుంటాడు. ఏ పదం వస్తే ఆ పదం నేర్పారు ముందంతే. అంతేగాని ముందుగా మనం ఆ పెడితే ఇది దే చెప్తున్నారు మాస్టర్లు అనుకోండి. వాడికి వచ్చిన పదం ఏ పదం చెప్పరా, మమ్మ అమ్మ అక్క అని చెప్తాడు. ఆ పదాలతో చెప్పండి. అందులో ఉన్న అక్షరాలే చెప్పండి. వరుసగా ఆ వరుస సమన్వయం వరుస క్రమం తర్వాత నేర్చుకుందాం. అవునా? తర్వాత శ్చుత్వ సంధి. శ్చు నేను చెప్పాను సకారం. చు అంటే చవర్గ అని అర్థం. చాఛాజాఝాయ మొత్తాన్ని చవర్గ అంటారు. దాన్ని చు అంటారు. సకారం. సకారము చవర్గ ఆదేశంగా వచ్చే సంధి కాబట్టి శ్చుత్వ సంధి. సకారము తాళవ్యం శ. శనగల్లో శాల చెప్పొద్దని చెప్పాను మీకు. సా శ ష. మూర్ధన్యంలోంచి గాలి వదిలితే ష. దవడల్లో నుంచి గాలి వదిలితే శ. దంతాల్లో నుంచి గాలి వదిలితే స. స శ ష. ఈ మధ్య చాలా మంది చూస్తున్నాం పండితులు కూడా శాని ష, శాంతి, శంకర్, శరణు, శివ అంటున్నారు. తప్పమాది.
అసలు అలాంటి అక్షరం లేదు ఎక్కడ. హిందీ నార్త్ ఇండియా వాళ్ళు ఆడేదో ఇతర మరి ఈ అరబీ భాషలు వాటి బట్టి ఏమైనా అలా అంటున్నారేమో కానీ సంస్కృతంలో కూడా అలాంటి షా అనే మాట లేదు. తాళవ్య సకారమే ఉంది. శంకర, శివ, శాంతి, అంతేగాని శాంతి, శంకర్, శంకర్ ఏమిటి పిచ్చి భాష సంకరం. అలాంటివి చేయకండి. మీరు శాలా పలకండి. భాషా పండితులం కాబట్టి మనం స్పష్టంగా పలకాలి. ఎవరెవరు ఎక్కడ మాట్లాడి వచ్చినా మనం నిర్ధారణ చేయాలి. ఇది పదం, ఇది కరెక్టు, ఇక్కడ ఒత్తుండాలి. నేను చాలామంది చూస్తున్నాను తెలుగు పండితులు కర్మధార అంటే ధాకి కింద అక్కడ పెట్టట్లేదు ఒత్తు. నిన్న ఎక్కడో చూశాను, ఒక ఆవిడ రాస్తుంది బోర్డు మీద నై తత్పురుషకి నయీ తత్పురుష అని రాసింది. యా గుడిస్తే గుడి దీర్ఘం. అది నయ్యం అంటే చాచాయాధ్యాయ ఉంది కదా, దానికి పైన పుల్లు పెట్టాలి. ఒక అబ్బాయి ఏదో స్కూల్కి ఒకసారి విజిట్కి వెళ్ళినప్పుడు ఇది ఏమిటి రా అన్నాను. ఇణి అన్నాడు. ఇణి ఏమిటి, దాన్ని యా అని పలకాలి, ఇణి కాదన్నాను. ఇణి సార్ ఈ పైన ప్లస్ పెట్టాం కాబట్టి ఇణి అన్నాడు. అంతే. వాడు ఏదో మురలు పెట్టేసుకుంటాడు. నిజమే, ఆడు ఊహ కరెక్టే. కానీ మనం నిర్ధారించాలి, మనం తేల్చి చెప్పాలి ఇది కరెక్టు అని మనం చెప్పాలి. ఎక్కడెక్కడో నేర్చుకున్నటువంటి జ్ఞానం ఉపాధ్యాయుడి దగ్గర నిర్ధారణ కావాలి. మనం చెప్పిందే కరెక్ట్. ఒకవేళ మీరు తప్పు చెప్పినా అదే కరెక్ట్ అనుకుంటాడు. వాళ్ళ అమ్మ నాన్న కాదు కదా, మహా జగత్ పండితులు వచ్చినా సరే కాదు మా మాస్టర్ చెప్పారు అంతే అంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటారు. కర్మధార దగ్గర మనం ఇది పెట్టకుండా. అలాగే భేదం ఉన్నప్పుడు కూడా ఆవిడ ఎవరో చూశాను, భేదమును ధాకి మేకి పెడుతున్నారు. ఒక బాధ రెండు కలిసిన పదం ఉన్నప్పుడు ఒక బాధ దగ్గరే ధాకి ఉంటుంది. మిగిలిన చోట మొదటి అక్షరానికే ఉంటుంది. బాధ, భేదము చూసిందా, భాకి మేకుండాలి, భాకి ఒత్తుండాలి. అంటే మనం చాలా పర్ఫెక్ట్గా అక్షరాల్లో ఎక్కడ తప్పు లేకుండా మనం తెలుసుకోవాలి ముందు. అలాగే మనం ఎవడు అడుగుతాడంటే ఎవడం లేదు, అదేం సమస్య లేదు. పిల్లడికి అది మనసులో పడిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఆడ ఇంకా ఎవడ మాట వెళ్ళి అలా చేసేది మా బుర్రలోకి చెప్పాను. గ్రహణధారణ పట్టులు బాలహాని బాల్యావస్థలో వాడి మనసులో ఏది అంటుకుంటే ఇంక వదలదు. అది అలాంటి జీవితాంతం పనికొచ్చేటువంటి వాటిని మనం వాడికి బుర్రకు అంటించాలి. ఇప్పుడు శ్చుత్వ సంధి చెప్తున్నాం. అంటే సకారము చచాధ్యాయ ఆదేశంగా వచ్చే సంధి శ్చుత్వ సంధి. అంతే. ఆ పేరు పెట్టే ఉంటుంది. జస్తం అంటే జస్సులు ఆదేశంగా వస్తాయి. గుణం ఆదేశంగా వస్తుంది. గుణాలు ఏకాదేశంగా వస్తాయి. ఎండులు ఆదేశంగా వస్తాయి. శ్చుత్వము సకారము చాచాధ్యాయ ఆదేశంగా వస్తాయి. ఎప్పుడు వస్తాయి అనేది తెలియాలి. అదే కదా సంధి తెలియటువంటి. వస్తాయి తెలుసు, ఎప్పుడు వస్తాయి అంటే ఇప్పుడు తవర్గ ఉంది తెలుసు కదా మీకు. తవర్గ అంటే ఏంటి? తు, స్తోస్తునాశ్చు, అది సూత్రం సంస్కృతంలో. అంటే సకార తవర్గం ఏమంటాం? స్తు అనొచ్చు కదా. సకారం స్, తవర్గ తు, స్తు. స్తు అంటే ఏంటి? సా, తా, థ, ద, ధ, న. ఇది సు అంటాం. శ్చు అంటే స, చా, ఛ, జ, ఝ, ఞ. వాటిని శ్చు అంటాం. ఈ స్తూకి శ్చు ఆదేశంగా వస్తే శ్చుత్వ సంధి. స్తు ఏంటి? సా, తా, థ, ద, ధ, న. పైన రాయండి. కింద సా కింద స, తా కింద చ, చా, ఛ, జ, ఝ, య రాయండి. పైన 6 అక్షరాలు, కింద 6 అక్షరాలు రాయండి. ఇప్పుడు సా, తా, త, ద, ధ, న అనే అక్షరాలకి, సా, తా, త, ద, ధ, న అనే అక్షరాలకి శా, చా, ఛ, జ, ఝ అనే అక్షరాల పరంగా ఉంటే, ఇప్పుడు పైన సా ఉంది. ఆ సాకి కింద 6 అక్షరాల్లో ఏ అక్షరం పరమైనా ఈ సా మాత్రం శాలాగా మారిపోతుంది. అంటే సకార స్థానంలో సకారం ఆదేశంగా వస్తుంది. పరంగా ఉండే ఉండాలి. సవర్గలో సకారం తవర్గలో ఉన్న అక్షరాలకి సకార చవర్గలో ఏ అక్షరమైనా పరంగా ఉండొచ్చు. పరంగా ఉంటే ఈ పైన ఉన్నటువంటి స్తు ఉందే సకార తవర్గ, అది సకార చవర్గలాగా మారిపోతుంది. మీకు చెప్తే కానీ కుదరదు. దుస్ ప్లస్ శాసన. దుస్ అనేది సకారం పుల్లు. దుస్సు ప్లస్ శాసన అంటే సకారానికి కింద సకారం పరమైంది. పరవగానే ఈ సా శాగా మారిపోతుంది. అప్పుడు దుస్సల్లా దుష్,
దుశ్శాసన దుశ్శాసన అవుతుంది. అలాగే దుస్ అన్నప్పుడు సకారం ఉంది, కింద చరిత అని రాశాను. దుస్ ప్లస్ చరిత అంటే శా జా జా ఝా ఇటు తాళవేల పరంగా ఉన్నాయి పైన ఈ దంత్యాలు. ఈ సకారానికి కింద ఆరక్షాల్లో ఏది పరమైనా సరే ఈ సా మాత్రం శాగానే మారుతుంది. సా శా తా చా తర్వాత దా జాగా మారుతాయి ఏది పరమైనా సరే. అంటే ఇప్పుడు ఏమవుతుందన్నమాట, దుస్సు ప్లస్ చరిత అప్పుడు సా శాగా మరి దుశ్చరిత అవుతుంది. అలాగే అలా కాకుండా సత్ ప్లస్ చరిత అన్నాను. సత్ చరిత. సత్ అన్నప్పుడు తకారం ఉంది, చరిత అన్నప్పుడు చుత్తుంది, చూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే పొడవైందో ఈ తా మాత్రం ఆ వరుసలో తార్థాధాన కింద చాచాయాచ తా చాగా మారిపోతుంది. అప్పుడు సత్ ప్లస్ చరిత సచ్చరిత అవుతుంది. అవునా? ఏది పరమైనా సరే జగత్ ప్లస్ జనని అన్నాం. జగత్ ప్లస్ జనని. ఇప్పుడు తా దేనిలాగా మారాలి? జగత్ జనని. అప్పుడు జగత్ జనని అవుతుంది, అంతే కదా? తాల చాగా మారు జగత్ జనని. అప్పుడు మళ్ళా ఆ జా ఉంది కాబట్టి ఈ జా కూడా మళ్ళా ఈ చా జగత్ జననప్పుడు మళ్ళీ అక్కడ జస్త సంధి వచ్చి జగజ్జనని తా జాగా మారి జగజ్జనని అవుతుంది. రెండు సంధులు వస్తాయి జగజ్జనని దగ్గర. జగత్ జననప్పుడు తా జాగా చాగా మారుతుంది. జగత్ జగచ్చ్ జనని. ఆ చా పరంగా ఉంది కాబట్టి మళ్ళా దానికి అవతల జా ఉంది కాబట్టి తా జాగా మారుతుంది, జస్తం వస్తుంది అక్కడ. జగజ్జనని అంటే పరుషాలు అచ్చులే కాకుండా కొన్ని అల్లులు కూడా పరం అయితే అది జస్తం వస్తుంది, జగజ్జనని అవుతుంది. ఆ పైన ఉన్నటువంటి సా తా థా దా ధాన మనకు థా ఉత్తు థాకి ధాకి నాకి పెద్ద ఉదాహరణ ఉండవు. సాధారణంగా సకారానికి తకారానికి దకారానికి మాత్రమే ఉంటుంది. తర్వాత అంటే ఏంటనమాట, ఆ వరుస పెట్టుకోవాలి. స్తూకి స్చు ఆదేశంగా వస్తుంది కాబట్టి ఇది స్తుత్వ సంధి. అప్పుడు అన్ని చాలా ఎక్కువ ఉండే స్తుత్వ సంధులు మీకు. ఆ స్తుత్వ సంధి విసర్గ సంధితో కూడా కలిసి వస్తుంది. విసర్గ సంధి కూడా జరగాలంటే స్తుత్వ సంధి తోడు ఉండాలి. అది అక్కడ చెప్పేటప్పుడు చెప్తాను, విసర్గ సంధి చెప్పేటప్పుడు. ఈ విధంగా ఏమవుతుంది అనమాట, స్తూకి స్చు వస్తే స్తుత్వ సంధి. సకార తవర్గలకి శకార చవర్గల పరమైతే శకార చవర్గలు ఆదేశంగా వస్తాయి. అది పెట్టుకుని శా బదులు సా దుస్ ప్లస్ చరితము దుశ్చరితము. సత్ ప్లస్ చింత సచ్చింత. సత్ ప్లస్ చింతన సచ్చింతన. ఇలా తాకి చా వస్తుంది. ఈ పరంగా కింద ఏ పరంగా ఉండాలి. ఇది చుత్వ సంధి. ఇంకోటిది ష్టుత్వ సంధి అని ఒకటి ఉంది. ష్టుత్వ సంధి అంటే స్టు అంటే తెలుస్తుంది, షా టు. షా టు. టు అంటే టవర్గ టాటాడాఢాణ. షా టు అంటే టాటాడాఢాణ ఆదేశంగా వచ్చే సంధి కాబట్టి అది ష్టుత్వ సంధి. మరి పైన ఉండాలి సార్, మళ్ళీ స్తువే సకార తవర్గలే ఉండాలి. సకార చవర్గలు కాదు. సకార తవర్గలకి సకార చవర్గల ఆదేశంగా వస్తే ష్టుత్వ సంధి. సకార తవర్గలకి షకార టవర్గల ఆదేశంగా వస్తే ష్టుత్వ సంధి. ఉదాహరణ చెప్తే మీకు తెలుస్తుంది. ధనుస్ ధనుస్సు టంకారము. ధనుస్సు సకారం, టంకారము అంటే సా తాతదర్థానాల ఆరక్షరాల్లో కింద షా టాటాఢాన ఆరక్షరాల్లో ఏదో అక్షరం పరమైతే అక్కడ ఉన్నటువంటి సా మాత్రం షాగా మారుతుంది. అంటే ధనుస్సు టంకారం వల్ల ధనుష్టంకారము అవుతుంది. అలాగే తాకి ఈ షాట్ ఆడడం తాకి టా ఆదేశంగా వస్తుంది. స్తుత్వ సంధి ష్టుత్వ సంధి దగ్గరగా ఉంటాయి. పైన ఉండేది మాత్రం స్తుత్వమే, సకార తవర్గలే. ఆ సకార తవర్గలకి సకార చవర్గల పరం అయితే
సకార చవర్గలు ఆదేశంగా వస్తాయి. సకార టవర్గలకి షకార టవర్గల పరం అయితే షకార టవర్గలు ఆదేశంగా వస్తాయి. సకార చవర్గలు ఆదేశంగా వస్తే శుత్వ సంధి, షకార టవర్గలు ఆదేశంగా వస్తే ష్టుత్వ సంధి. అది శుత్వ సంధి, ష్టుత్వ సంధి. అంటే జస్త్వ సంధి మనం వ్యంజన సంధుల్లో జస్త్వ సంధి, శుత్వ సంధి, ష్టుత్వ సంధి చెప్తున్నాం. అంటే నేను చెప్తున్నప్పుడు ఒకవేళ మీకు ఇక రాతమూలకంగా లేదు కాబట్టి డౌట్లు వస్తే అందులో కామెంట్లు అడగండి. నేను వెంటనే దానికి నేను రాతపూర్వకంగా సమాధానం చెప్తాను. అలాగే అనునాసిక సంధి. ఇప్పుడు మీకు తుక్ సంధి ఉంది, ఛత్వ సంధి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా అక్కర్లేదు, పాఠశాల స్థాయికి చెప్తున్నా కదా, అంత పెద్దగా గుర్తుపెట్టుకోక్కర్లేదు వాళ్ళు. అనునాసిక సంధి ఒకటి కొంచెం రెగ్యులర్గా వచ్చే సంధి. ఇప్పుడు శుత్వ సంధి, ష్టుత్వ సంధి, అనునాసిక సంధి, జస్త్వ సంధి సంస్కృతంలో బాగా ఎక్కువ వస్తాయి. వ్యంజన సంధుల్లో హలసంధులు అంటాం. అనునాసిక సంధి పేరులోనే మొట్టమొదటి పేరు చెప్పగానే మనకు సంధి అందులోనే ఉంది. అనునాసికాల ఆదేశంగా వస్తే అనునాసిక సంధి, సకార చవర్గల ఆదేశంగా వస్తే ష్టుత్వ సంధి, షకార టవర్గల ఆదేశంగా వస్తే ష్టుత్వ సంధి, జస్సుల ఆదేశంగా వస్తే జస్సు సంధిలో ఉంది పేరు. అవేంటి తెలుసుకోవాలి ముందు, అంతే. ఇప్పుడు అనునాసికం అంటే ముందు మనకు తెలియాలి. మనం వర్ణమాల చెప్పుకున్నాం. వర్గాక్షరంలో చివరున్నటువంటి అక్షరాలన్నింటినీ కూడా అనునాసికములు అంటారు. అంటే అవి నా ముక్కుతో పలుకుతామని కాదు, ముక్కు సహాయంతో. అంటే ప్రతి అక్షరం పలకడానికి ఒక స్థానం ఉంది. గా పలకడానికి కాఖాగా ఘా కంఠం స్థానం దానికి, కానీ కంఠంతో పాటు ముక్కు కూడా కలుపుతాం. అలాగే తాతాదార్థ నా అనేది దంత్యం, ఆ దంతంతో పాటు ముక్కు కూడా కలుపుతాం. అంటే ముక్కుని కూడా అనుసరిస్తాం కాబట్టి అది అనునాసికం. నాసికం అనుసృత్య, ముక్కుని అనుసంధానం చేసి ఆ అక్షరాన్ని పలుకుతాం కాబట్టి వాటి అనునాసికములు అంటారు. అవి 5 ఉన్నాయి. గా యా నా నామ, అవి ఆదేశంగా వచ్చే సంధి. మనకు సంధి పేరు తెలుసు, ఇప్పుడు వస్తుందనే తెలియాలి. అది అసలు తెలిస్తే సంధి మీకు బాగా అర్థమైనట్టు, ఏదని చెప్పేయగలరు. అంటే ఇప్పుడు పరంగా ఉంటాయంటే ఎరునాసిక అనునాసికోవా, అది సూత్రం. ఎర్రికి అనునాసికం పరమైతే అనునాసికం ఏమొస్తుంది అని మనం ఇవన్నీ పక్కన పెట్టేసేసి పంచాక వర్గాలు ఉన్నాయి కదా, అవే తీసుకుని పిల్లలకి అవి చెప్పారు. పంచవర్గ అక్షరాల్లో అక్షరాలు పూర్వపదంగా ఆ హల్లు ముందుండి ఆ తర్వాత కనుక అనునాసికం అనే హల్లు ఉంటే, అనునాసికాలు ఏంటి, యా నానామ అలా చెప్పేస్తారు. కానీ మనకి ঙాతోటి యాతోటి అనాతోటి మొదలయ్యే అక్షరాలు ఎక్కడ ఉంటాయి, అసలు పదాలు ఎక్కడ ఉంటాయి, ఉండవు. కాదండి ఎక్కువగా మనకు అనునాసికంతో ప్రారంభమయ్యే పదాలు అంటే నాతోటి మాతోటి ఉంటాయి. అంటే నమ అనే అనునాసికాలు పరమవుతాయి. సంధి సూత్రం చెప్పిన అలా చెప్పరు, అనునాసికాలు అన్నీ వస్తాయి. అనునాసికాలు ఈ అక్షరాలు ఎరువులకి అనునాసికం పరమైతే అనునాసికం వస్తుంది అంటాడు. అన్ని అనునాసికాలు రావు, అనునాసికాలు అవతల పరంగా ఉండవు, కొన్ని అనునాసికాలే ఉంటాయి. అలాగే మీ ఇందాక చెప్పినటువంటి ఆ సంధుల్లో కూడా అన్నీ ఒకసారి రావు. జరాంజసంతే ఏమన్నా చెప్పాం కదా, ఆ జస్సులు తర్వాత ష్టుత్వం అన్నప్పుడు అన్ని అక్షరాలకు రావు, కొన్ని అక్షరాలకే వస్తుంటాయి. ఇప్పుడు మనం చూద్దాం అనునాసిక సంధి. ఎప్పుడంటే పంచవర్గాక్షరాలు ఉన్నాయి కదా, ఆ వర్గాక్షరాలలో ఏ అక్షరానికైనా సరే అనునాసికం పరంగా ఉంటే అప్పుడు ఈ ముందున్న వర్గాక్షరం దానికి సంబంధించిన అనునాసికంగా మారిపోతుంది. అనునాసికం పరంగా ఉండాలి. ఈ ముందున్నది ఆ పంచవర్గాక్షరం, ఆ పంచవర్గంలో ఏదో ఒకటి అయి ఉండాలి, వర్గాక్షరం హల్లు అయి ఉండాలి. దాని కనుక అనునాసిక పరంగా ఉంటే అనునాసికం అలాగే ఉంటుంది. దీని ముందున్నటువంటి హల్లు ఉంది కదా, వర్గాక్షరంలో హల్లు, ఆ హల్లు ఎలా మారిపోతుందంటే ఆ హల్లు ఏ వర్గంలో ఉందో ఆ వర్గకు సంబంధించిన అనునాసికగా మారిపోతుంది. పరంగా ఉన్న అనునాసికగా కాదు, అది ఏ హల్లుకు ఏ వర్గానికి సంబంధించిన హల్లు, ఆ హల్లులో చివరి అనునాసికం ఏముందో ఆ అనునాసికంగా మారిపోతుంది. ఎర్రులకి అనునాసికం పరంగా ఉంటే అనునాసికం ఏది ఆదేశంగా వస్తుంది, అది సూత్రం. ఎర్రులు అంటే పంచవర్గాక్షరాలు అనుకుందాం. ఎవర దగ్గర ఉన్నాయి, అభయ్ శశ సర్ అన్ని మొత్తం ఇంచుమించు అన్ని హల్లులు.
ఎర్రులు అంటే వాడికి అనునాసిక పరం కూడా అనునాసికం వస్తుంది. ఇప్పుడు మనకు పిల్లలు అప్పుడు అన్నిటికీ సూత్రాలు ఇస్తే మీకు తెలియదు. ఇక్కడ బాగు 10th క్లాస్ స్థాయిలో రెగ్యులర్గా ఏ వస్తాయో అవే చెప్పాలి మనం. లేకపోతే అసలు సాధారణంగా ఏ హల్లుకైనా సరే అనునాసిక పరంగా ఉంటే ఆ హల్లు దానికి సంబంధించిన అనునాసికంగా మారిపోతుంది అన్నారు. దానికి సంబంధించిన అనునాసికాలు పంచవర్గలే కదా ఉన్నాయి మనకి. ఇప్పుడు వాక్ ప్లస్ మయము అన్నాను. వాక్ ప్లస్ మయం. వాక్ అంటే మాట, మయం అంటే మాటలతో నిండిపోయిన దాన్ని అంటాం. అప్పుడు వాక్ అన్నప్పుడు కకారం పొల్లు ఉంది, వర్గాక్షరాల్లో ఉంది, అది పొల్లు హల్లే. మయము అన్నప్పుడు మా అనే అనునాసిక పరంగా ఉంది. ఈ వర్గాక్షరం హల్లుకి అనునాసికం పరంగా ఉంది కాబట్టి వెంటనే ఈ హల్లు దానికి సంబంధించిన అనునాసికగా మారుతుంది. అంటే కకారానికి సంబంధించిన అనునాసిక ఏది? అనునాసికం కాఖ గాగా మారిపోతుంది. వాక్ అలా వాంగ్ అయిపోతుంది. వాంగ్ ప్లస్ మయము వాంగ్ మయము అని రాస్తాం. వాక్ ప్లస్ మయము వాంగ్ మయము. చాలా మంది తెలియక అది అక్షరం కాదనుకుని వాజ్యమయము అని రాసేస్తుంటే చదవడం కూడా వాజ్యమయమే. మన వాజ్పేయి గారు ఒక ఉన్నాడు కదా, అందుకని వాజ్యమయం అనేస్తారు. వాజ్పేయం అంటే అది వాజ్పేయం అనేది ఒక యాగం, అది వేరు. ఇక్కడ వాక్ ప్లస్ మయము వాంగ్మయము కాగా మారి. సత్ ప్లస్ మతి. సత్ సత్ అనేది తతదర్థనాలోది. మతి అన్నప్పుడు అనునాసికం పరమైంది. అప్పుడు తాయి దేనిగా మారిపోతుంది? తాతాదార్థ నాగా మారుతుంది. సత్ ప్లస్ మతి సన్మతి. సత్ ప్లస్ మానము సన్మానము. అలాగే సత్ ప్లస్ నుతి ఉందనుకుందాం. సత్ ప్లస్ నుతి. నుతి అన్నప్పుడు నువ్వు అనునాసిక పరంగానే ఉంది. సత్ అన్నప్పుడు తకారం ఉంది. ఇప్పుడు అనునాసిక పరంగా ఉంది కాబట్టి ఈ తకారం దానికి సంబంధించిన అనునాసికంగా మారిపోవాలి. అంటే అనునాసికం ఆదేశంగా వస్తుంది. ఇప్పుడు సత్తుకు అనునాసికం ఏది? తాతాదాన. అప్పుడు సత్ అలా సన్. సన్ ప్లస్ నుతి సన్నుతి. అది కూడా అనునాసిక సంధి. అవునా? అలాగే రాణ్ మహేంద్రము. రాట్ ప్లస్ మహేంద్రము. రాట్ అంటే రాజు. రాట్ ప్లస్ మహేంద్రం ఉన్నప్పుడు టా పరంగా ఉంది. టా ఉంది పరంగా, టా ముందుంది. దానికి మా అని అనునాసికం పరమైంది. ఇప్పుడు అది పుల్లు అయి ఉండాలి సుమా. హల్లు అనగానే పుల్లే. మామూలుగా దాన్ని రాటా అని పెట్టకూడదు. రాట్. దానికి మయము అని మా పరమైంది. కాబట్టి ఇప్పుడు టకారానికి సంబంధించిన అనునాసికం ఏది? టాఠాఢాణ. అణా వచ్చి రాట్ ప్లస్ రాణమయము, వాంగ్మయము, రాణ్మహేంద్రము. ఇక పాతోటి ఏముంది? అలా పెడితే అది మాగా మారిపోతుంది. సాధారణంగా ఈ సత్ ఒకటి, వాక్ ఒకటి, టకారం ఒకటి ఎక్కువగా మనకు వస్తూ ఉంటాయి. జగత్ ప్లస్ నాథ. జగత్ ప్లస్ నాథ. జగన్నుత, జగన్మయ, జగన్నేత. ఎన్ని అనునాసిక సంధులు. వాంగ్మయము. అలాగే ఇంకా చకార మకారాలు కూడా అలాగా వస్తూ ఉంటాయి. ఇది అనునాసిక సంధి. అంటే మనకి హలసంధులు అని చెప్పుకున్నాం. హలసంధి అన్న వ్యంజన సంధి అన్న ఒకటే. జస్త్వ సంధి, శ్చుత్వ సంధి, ష్టుత్వ సంధి, అనునాసిక సంధి. ఈ 4 చదువుకుంటే సాధారణంగా మీకు పర్వాలేదు. ఎక్కువగా అంతకంటే ఎక్కువగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. ఇక ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సింది విసర్గ సంధులు. సంస్కృతంలో విసర్గం ఉంటుంది, మన తెలుగులో విసర్గం ఉండదు అసలు. ఆ విసర్గతోటి చాలా విన్యాసాలు జరుగుతుంటాయి. అసలు సంస్కృతానికి సొగసంతా విసర్గ వల్లే వస్తుంది. ఆ విసర్గతోటి జరిగేటువంటి సంధులు అంటే విసర్గ పూర్వపదంలో చివరి ఉంటుంది. ఆవిడ అవతల పదాలను బట్టి ఆ విసర్గ ఎన్ని మార్పులు చెందుతుంది. విసర్గ ఊగా మారుతుంది అవతల పరిస్థితులు బట్టి.
విసర్గ సాగా మారుతుంది. ఆ సాగా మారిన తర్వాత శాగా మారుతుంది, షాగా మారుతుంది. ముందు సాగా మారిపోతుంది, సా తర్వాత ఆ శృత్వ సంధుల కాలంగా శాగా సాగా మారిపోతాయి. ఒకసారి రాగా మారుతుంది విసర్గ, రేపగా. ఒక్కోసారి సంధ్యా విసర్గం మారదు. అంటే విసర్గ సాగా మారడం ఒకటే, సాగా మారిన తర్వాత షాగా మారడం అనేది మీరే. ఇంకా ముందర సాగా మారుతుంది, విసర్గ సాగా మారుతుంది, విసర్గ ఊగా మారుతుంది, విసర్గ రేపగా మారుతుంది, విసర్గ మారదు. 4 రకాలు ఉంటాయి విసర్గ సంధులు స్థూలంగా చెప్పుకుంటే మనం. అయితే ఎప్పుడెప్పుడు ఇవన్నీ జరుగుతాయి. విసర్గ ఊగా ఇప్పుడు మారుతుంది. విసర్గ ఎప్పుడు మారుతుందంటే విసర్గ అకారానికి తర్వాత ఉండాలి. అంటే తపహ అని ఉంది పదం. విసర్గ ఎక్కడుంది? విసర్గ ఎక్కడుందండి? అకారం తర్వాత, హ్రస్వ అకారం తర్వాత, అత్తు తర్వాత ఉంది. అత్తు తర్వాత విసర్గ ఉంది. అత్తు తర్వాత విసర్గ ఉంటే అవతల ఉన్న పదాన్ని బట్టి ఒకసారి అంటే శవర్గ, టవర్గ, తవర్గ కాకుండా ఉంటే కొన్ని అక్షర పరం అయితే, కొన్ని అక్షరాల పరం అయితే అప్పుడు ఆ విసర్గ ఊగా మారిపోతుంది. అంటే తపహ ప్లస్ వనము అందాం. తపహ ప్లస్ వనము. ఎప్పుడైతే అలా ఆ సిచ్యువేషన్ సరిపోయిందో అంటే అత్పూర్వమైనటువంటి విసర్గ అకారం, హ్రస్వకారం పూర్వం ఉన్నటువంటి విసర్గకి కొన్ని అస్సులు, ఈ సకార తకార తవర్గ, చవర్గ, టవర్గలు, తర్వాత శేషాసాలు కాకుండా మిగిలిన అక్షరాల పరం అయితే, అందులో వా అనేది అందులో లేదు కదా, వా పరం అయితే, అలాంటి పరం అయితే అప్పుడు ఆ విసర్గకి ఊ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు తప ప్లస్ ఊ అనేది. అంటే తప ప్లస్ ఊ, ఆ తప అన్నప్పుడు ఆ ఉంది, మళ్ళా ఊ ఉంది, వనం పక్కన అలా ఉంచండి దాన్ని. ఎప్పుడైతే విసర్గ స్థానంలో ఊ వచ్చిందో ఇక్కడ ముందు ఆ ఉంది కాబట్టి ఆ ఊ కలిపితే మన గుణసంధి వచ్చి తపో అయిపోతుంది. తపో వనం. ఒక ఓ వచ్చింది అనుకుంటాం, ఓ కాదు అక్కడ వచ్చింది, అక్కడ ఊ వచ్చింది. తప, తపహ, వనము. విసర్గకి ఊ వచ్చి తపో వనము. అలాగే నమః, ఇక్కడ కూడా విసర్గ అత్తు తర్వాతే ఉంది, ఆ తర్వాత. హరిహి అన్నప్పుడు ఇత్తు తర్వాత ఉంది, ఈ తర్వాత విసర్గలు ఉన్నాయి. అలాగే గురుహు అన్నప్పుడు ఊ తర్వాత విసర్గలు ఉన్నాయి. అలా కాకుండా అత్తు తర్వాత విసర్గలు ఉండాలి. నమః అన్నాం, అత్తు తర్వాత విసర్గలు ఉన్నాయి. ఆ తర్వాత చెప్పాం కదా కొన్ని అక్షరాలు సా, శేషాస, తవర్గ, టవర్గ, చవర్గ మినహా మిగిలిన పరం అయితే విసర్గ బదులు ఊ వస్తుంది. నమ ఊ నమో అయింది. నమః ప్లస్ అస్తు అన్నాం. నమః ప్లస్ అస్తు. నమః అసలు నమో అయిపోయింది. నమో ప్లస్ అస్తు అన్నప్పుడు ఇందాక చెప్పాను పూర్వరూప సంధిని, ఓ తర్వాత అత్తుంటే అది దాంట్లో కలిసిపోతుంది, నమోస్తు అవుతుంది. అంటే ఇక్కడ నమోస్తు అనేటువంటి రూపం సాధించాలంటే మనం ఏం చేయాలి? 3 సందులు చెప్పాలి. విసర్గ బదులు ఊ వస్తుందండి, ఊ తర్వాత గుణం వస్తుంది, గుణం తర్వాత పూర్వరూపం వస్తుంది. దాప్పుడు నమోస్తు అంటారు. పూర్వరూప సందులు జరిగినప్పుడు అక్కడ అకారం అందులో గడిపోయింది కాబట్టి దాని బదులు దాన్ని గుర్తు చేస్తుంటారు. నమోస్తు అంటే మోస్తు అనుకుంటారేమో మీరని, అక్కడ అకార ప్రశ్లేష అని, ఇక్కడ అకారం అందులో కలిసిపోయింది సుమా, ముందు పదంలో గడిపోయిందా బాబు ఒకసారి చెప్పడం కోసం అక్కడ వేస్తుంటారు. నమోస్తు అన్నప్పుడు నమో తర్వాత అకార ప్రశ్లేష వేస్తుంటారు. ఇప్పుడు అవన్నీ పోయాయి అనుకోండి చెప్తున్నాను. అంటే పూర్వరూప సంధి వచ్చింది. అంటే విసర్గకి ఉకారం వస్తుంది. ఇప్పుడు అనంతమైనటువంటి పదం చివరు విసర్గ ఉంటే తపః, నమః. నమస్కారం.